తెలంగాణలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తును స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న డ్రా పద్ధతిలో షాపులు కేటాయింపు ఉండనుంది. టెండర్ ఫీజు 3 లక్షలుగా నిర్ణయించారు. ఏడాది డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు ఈ లైసెన్స్ ఉండనుంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. శ్రీనివాస్, తెలంగాణలోని మొత్తం 2620 మద్యం షాపులకు సంబంధించినటువంటి లైసెన్సు వచ్చే నవంబర్ 30వ తేదీతో ముగుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆ షాపులన్నింటికి సంబంధించి టెండర్ నోటిఫికేషన్ని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. సో అందులో భాగంగా రేపటి నుంచే ఈ మద్యం షాపుల టెండర్లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. వచ్చే అక్టోబరు 18వ తేదీ వరకు కూడా ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు. సో ఈ టెండర్లో పార్టిసిపేట్ చేయదలుచుకున్నటువంటి వారు 3 లక్షల రూపాయలని టెండర్ ఫీజుగా ప్రభుత్వం నిర్ణయించింది, ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. సో 3 లక్షల రూపాయలని వారు ఫీజు చెల్లించి ప్రభుత్వానికి డీడీ చెల్లించి, ఎక్సైజ్ శాఖకు డీడీ చెల్లించి వారు మద్యం టెండర్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 లక్షల రూపాయలని మళ్ళీ తిరిగి చెల్లించారు, రిఫండబుల్ ఉండదు ఇది. సో మొత్తంగా ఈ అక్టోబర్ 18వ తేదీ వరకు ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు. 23వ తేదీన డ్రా తీస్తారు. డ్రా పద్ధతిలో ఒక షాప్కి ఒకటి కంటే ఎక్కువ టెండర్ దరఖాస్తులు వచ్చినట్లయితే సో ఆ డ్రా పద్ధతిన ఎంపిక చేస్తారు. సో ఈ లైసెన్సు గడువు 2 సంవత్సరాలు ఉంటుంది. సో ఈ నెల 30వ తేదీన నవంబర్ 30వ తేదీన లైసెన్స్ గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో కొత్త టెండర్లు పిలుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కొత్త షాపులు డిసెంబర్ 1, 2025 నుంచి కొత్త షాపుల లైసెన్స్ ప్రారంభమవుతుంది. 2027 నవంబర్ 30వ తేదీతో ఆ షాపుల లైసెన్స్ గడువు ముగుస్తుంది. సో మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి 2620 షాపులకు సంబంధించి కొన్ని రిజర్వేషన్లను కూడా అనౌన్స్ చేశారు. అందులో ఈ షాపుల్లో గౌడ సామాజిక వర్గానికి సంబంధించి 15% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉన్నారు. 15% గౌడ కులస్తులకు సంబంధించే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది, వారికే ఈ షాపుల్ని కేటాయిస్తారు. అదేవిధంగా 10% ఎస్సీలకు కేటాయించారు. అదేవిధంగా 5% ఎస్టీలకు ఇందులో కేటాయించారు. ఇక వాస్తవానికి ఈ లైసెన్స్కు సంబంధించి టెండర్లలో ఈ లైసెన్స్కు సంబంధించినటువంటి ఫీజును కూడా దాదాపుగా 6 స్లాబుల్లో డిసైడ్ చేశారు. అందులో గ్రామీణ ప్రాంతాల్లో ఒక రకంగా, అర్బన్ ప్రాంతాల్లో ఒక రకంగా, అదేవిధంగా జనాభాను బట్టి మొత్తంగా 6 స్లాబుల్లో లైసెన్స్ ఫీజుల్ని ఖరారు చేశారు. అందులో 5,000 జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లో 50 లక్షల ఫీజును, లైసెన్స్ ఫీజును, అదేవిధంగా 5,000 నుంచి 50,000 జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లోని షాపులకు లైసెన్స్ ఫీజును 55 లక్షలుగా, అదేవిధంగా 50,000 నుంచి 1,00,000 వరకు జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లో 60 లక్షల ఫీజును ఖరారు చేశారు. అదేవిధంగా 1,00,000 నుంచి 5 లక్షల వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో 65 లక్షలుగా, ఆ విధంగా స్లాబులుగా 85 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉన్నటువంటి వాటికి 85 లక్షలుగా, ఆ తర్వాత 5 లక్షల వరకు ఆ పైన ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లో 1 కోటి లైసెన్స్ ఫీజుగా ఖరారు చేశారు. సో మొత్తానికి ఈ విధంగా 6 స్లాబులుగా దీన్ని డిసైడ్ చేశారు, రిజర్వేషన్లు కల్పించారు. సో ఇక ఫీజును కూడా వాస్తవానికి టెండర్లో పార్టిసిపేట్ చేసేటువంటి ఫీజుని గతంలో 2 లక్షల రూపాయలుగా ఉండేది, దాన్ని ఈసారి 1,00,000 రూపాయలు పెంచి 3 లక్షలుగా ఖరారు చేశారు. సో మొత్తానికి ఈ ప్రక్రియనంతా కూడా అక్టోబర్ 23వ తేదీన పూర్తి చేసి 23, 24 తేదీలు 2 రోజుల్లో లైసెన్సుల్లో షాపులను దక్కించుకున్నటువంటి వాళ్ళు ఆ ఫీజుని కూడా చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ 25 నెలల పాటు ఉండేటువంటి ఈ లైసెన్సులో 6 సమాన వాయిదా పద్ధతుల్లో వారు ఎంతకైతే లైసెన్సును దక్కించుకున్నారో ఆ లైసెన్స్ ఫీజుని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ ప్రక్రియ 23వ తేదీన పూర్తవుతుంది. లాటరీ ద్వారా షాపుల కేటాయింపు జరుగుతుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త షాపులు ప్రారంభమవుతాయి రాష్ట్రంలో. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ.